హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్ ద కింగ్కి స్వాగతం. హలో అండి, ఎలా ఉన్నారు? వీడు చూడండి, నేను ఉన్నానంటూ ఎలా వచ్చేసాడు. ఓకే, ఇంకా మనం ఈరోజు టాపిక్లోకి ఎంటర్ అయిపోదామండి. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు పాటీ మ్యాట్స్ గురించి, డిస్పోజబుల్ పాటీ మ్యాట్స్ అండ్ రీయూజబుల్ పాటీ మ్యాట్స్ గురించి మీకు చూపించాను కదండి. ఈరోజు ఈ ట్రే గురించి చెప్తానండి. ఇది కూడా పాటీ ట్రే అండి, పాటీ ట్రైనింగ్ కోసం యూస్ చేస్తారు. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఈ ట్రేని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది పైన మెష్ ఉంటుంది, కింద ట్రే ఉంటుందండి. చూసారు కదా, పైన మెష్ ఉంటుంది, కింద ట్రే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ పైన ఉన్న మెష్ వల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, మీ పెట్ ఎప్పుడైతే యూరిన్ పాస్ చేస్తుందో ఆ యూరిన్ కాస్త కింద ట్రేలోకి వెళ్ళిపోతుంది. సో మీ పెట్ పాస్ నీట్గా ఉంటాయండి, యూరిన్ పాస్కి టచ్ అవ్వకుండా క్లీన్గా ఉంటాయి. అది పెట్ యూరిన్ పాస్ చేసాక ఇల్లంతా తిరుగుతుంది కదండి. సో మనం పెట్స్ని ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు అవి నీట్గా ఉండేలాగా చూసుకోవాలండి, సో దట్ వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు కూడా వాటి నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని నా ఉద్దేశం అండి. పాటీ ట్రైనింగ్ మ్యాట్స్ కన్నా కూడా ఈ ట్రేని యూస్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అండి. మాకు కూడా ఫస్ట్ తెలియక మేము మ్యాట్స్ యూస్ చేసాము. ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తానండి. కాకపోతే ఫస్ట్ నుంచే మీరు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయడమే, మీరు ఈ ట్రేని బాల్కనీలోనో లేకపోతే బ్యాక్ యార్డ్ ఉంటే మీకు కనుక బ్యాక్ యార్డ్ అయినా పెట్టేసి అక్కడే స్టార్ట్ చేయమని నేను అడ్వైస్ చేస్తానండి, ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వకుండా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అండి, మీకు బయటకు వాకింగ్కి తీసుకెళ్తుంటారు ఆల్మోస్ట్ అందరూ. పెట్స్కి వాకింగ్కి తీసుకెళ్ళి పాటీ చేయించడం, యూరిన్ పాస్ చేయించడం చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మిడ్ నైట్ అవి వెళ్ళాల్సి ఉంటుంది, అలాంటప్పుడు మనల్ని లేపుతుంటాయి, మనం మిడ్ నైట్ కూడా తీసుకెళ్ళలేం కదండి. అదే మనం ఇలాంటి ట్రైన్ ఒకటి కొనుక్కొని బాల్కనీలోనో బ్యాక్ యార్డ్లోనో దానికి ట్రైనింగ్ ఇచ్చేస్తే అది మిడ్ నైట్ అయినా ఎప్పుడు దానికి ఎప్పుడు అవసరం పడితే అది వెళ్ళి దాని పని చేసుకొని వచ్చేస్తుంటుంది. మీరు దాన్ని టై చేయాల్సిన అవసరం లేదు, లీష్ అవసరం లేదు, నెక్ బెల్ట్ అవసరం లేదు. ఇంట్లో వదిలేస్తే దాని పట్టుకది ఆడుకుంటూ ఉంటుంది, మీకు ఇబ్బంది ఉండదు, అది కూడా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం. ఇంకా దీని క్లీనింగ్ విషయానికి వస్తే అండి, వన్స్ ఇన్ ఏ డే మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ క్లీన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే పార్టీకి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు టిష్యూతో తీసేసేయండి. ఇంకా యూరిన్ మాత్రం డైలీ 1 టైం క్లీన్ చేస్తే ట్రేని సరిపోతుందండి. సో ఇదండి ఇవాళ మన టాపిక్. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు పాటీ ట్రైనింగ్ టిప్స్ ఇస్తానండి. ప్రిన్స్ పెద్దవాడు అయిపోయాడు కదండి, సో ట్రైనింగ్ చూపించలేను, టిప్స్ మాత్రం ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్.